ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాడుతున్నారా మీరు? అవన్నీ వాడడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ట్రాక్ చేస్తుందా? ఎస్ ఆర్ నో? లెట్స్ వాచ్ దిస్ వీడియో. సో ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ అనేది మనకు ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్సే మనం అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇవన్నిటిని రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం వాచ్ చేయదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం ట్రాక్ చేయదు. కానీ ఇవన్నీ మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి. సో మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ యూపీఐలో రికార్డ్ అవ్వదు, మన బ్యాంక్లో రికార్డ్ అవుతుంది. సో ప్రతి ట్రాన్సాక్షన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బ్యాంకు నుంచి మాత్రం ట్రాక్ చేస్తుంది. ఎలాంటి విషయాల్లో మనం కేర్ఫుల్గా ఉండాలి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ క్రెడిట్స్. మన అకౌంట్లో రెగ్యులర్గా అమౌంట్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే డెఫినెట్లీ ఆ క్రెడిట్స్ అన్నీ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో డిస్క్లోజ్ చేస్తున్నామా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మ్యాచ్ అవుతున్నా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు అందులో 10 lakhsకి రిటర్న్ ఫైల్ చేసాం, కానీ ట్రాన్సాక్షన్ యూపీఐ క్రెడిట్స్ అన్నీ యాడ్ చేస్తే, మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్స్ యాడ్ చేస్తే అది 20 lakhs 30 lakhs ఉంది. సో ఈ రెండు మిస్ మ్యాచ్ అయితే కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఈ రెండు విషయాలు మాత్రం మీకు రెగ్యులర్ క్రెడిట్ వచ్చినప్పుడు ఆ క్రెడిట్స్ ఇన్కమ్ ట్యాక్స్లో రిటర్న్ ఫైల్ చేయనప్పుడు, లేకపోతే రిటర్న్ ఫైల్ చేసిన ఇన్కమ్కి రెగ్యులర్గా వచ్చే క్రెడిట్కి మిస్ మ్యాచ్ అవుతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.